ఈరోజు లోన్ సెటిల్మెంట్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, లోన్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే, బ్యాంక్ దగ్గర నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి లోన్ తీసుకొని, మీరు కట్టలేని పరిస్థితి. అంటే నేను రీపే చేయలేను. నాకు లోన్‌ని సెటిల్ చేసేయండి. నేను ఒకటేసారి అమౌంట్ కట్టేసి, ఓకే. ఈ లోన్‌ని క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అనేదాన్ని సెటిల్మెంట్ అంటారు. అంటే సెటిల్మెంట్ చేయటం వల్ల ఏమేమి ఇంపాక్ట్ అవుతాయి? సో, ఈ సెటిల్మెంట్‌ని మనం ఎలాగ అవాయిడ్ చేయాలి? అనేవి నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఎప్పుడైనా సెటిల్మెంట్ ఎలా అంటే మ్యూచువల్‌గా మనము అగ్రీ అవ్వాలి. అంటే బారోయరు, లెండర్. లెండర్ అంటే బ్యాంకు, బారోయర్ అంటే కస్టమర్. వీళ్ళిద్దరూ మ్యూచువల్‌గా ఒక అగ్రీమెంట్‌కి వచ్చి తేనే సెటిల్మెంట్ జరుగుతుంది గానీ, నేను బారోయర్ వచ్చేసి నాది సెటిల్ చెయ్యి అంటే కాదు. సో, ఈ నార్మల్‌గా ఏమవుతుందంటే, లోన్ ఔట్‌స్టాండింగ్ కంటే నేను తక్కువ పే చేస్తాను. వన్ టైమ్ సెటిల్మెంట్‌గా అమౌంట్ ఇచ్చేస్తాను అన్న డిస్కషన్స్ జరుగుతాయి. సో, అవి మ్యూచువల్‌గా బ్యాంకు, కస్టమర్ వాళ్ళిద్దరూ నెగోషియేట్ చేసుకొని ఒక అమౌంట్‌కొచ్చిన తర్వాత జెన్యూన్ రీజన్స్ చూపించాలి. నేను లోన్ రీపే చేయలేకపోతున్నాను. బిజినెస్‌లో లాస్ వచ్చిందనో, నా జాబ్ పోయిందనో, తర్వాత జెన్యూన్ రీజన్స్ బ్యాంకుకి గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి గాని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఇది సెటిల్మెంట్‌కి ఎళ్తుంది. తర్వాత ఏమేం స్టెప్స్ ఉంటాయి? సో, ఫస్ట్ బారోవర్ ఎవరైతే లోన్ తీసుకున్నారో బ్యాంకు కానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి గానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఒక లెటర్ ఇవ్వాలి. ఈ కండిషన్స్‌లో నేను ఇది కట్టలేకపోతున్నాను. నాకు ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ ఉన్నాయి. సో, కాబట్టి నా లోన్‌ని వన్ టైమ్ సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చేసి, కొన్ని ఎగ్జంప్షన్స్, వేవర్స్ ఇచ్చేసి నాకొక అమౌంట్ చెప్పేస్తే, నేను దాన్ని సింగిల్ పేమెంట్ గానీ, లేదా 3 పేమెంట్స్‌లో కానీ కట్టడం గానీ కట్టేసి నేను క్లోజ్ చేస్తాను. దీన్ని నేను ఫ్యూచర్‌లో కట్టలేను అని మ్యూచువల్‌గా అగ్రీ అయ్యి, ఇది ఎప్పుడు నార్మల్‌గా లోన్ ఔట్‌స్టాండింగ్ కంటే తక్కువ అమౌంట్‌కే వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మొత్తం లోన్ డిఫాల్ట్ అయ్యే కంటే కొద్దిగా లోన్ అన్నా మనము రికవరీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వన్ టైమ్ సెటిల్మెంట్‌కెళ్తారు. నార్మల్‌గా ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్రెస్టు, పెనాల్టీసు అవన్నీ తీసేసి వేవర్ ఇచ్చేసి, సో, ఉన్న ఔట్‌స్టాండింగ్ అమౌంట్ మీద సింగిల్ పేమెంట్ ఇంతిస్తే మీకు లోన్ క్లోజ్ అవుతుంది. అందులో కూడా కొన్నిసార్లు ప్రిన్సిపల్ కూడా మీరు వేవర్ ఇస్తుంటారు, తగ్గిస్తుంటారు. చార్జెస్, పెనాల్టీస్ తగ్గిస్తారు. కానీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గిస్తే బ్యాంకుకి లాసు. అయినా సరే ఫ్యూచర్‌లో మొత్తం లాస్ అయ్యే కంటే కొద్దిగా లాస్ అయ్యటం మంచిదే అని చెప్పేసి అందులో కూడా కొద్దిగా తగ్గించి వివరిస్తారు. సో, ఇలా సెటిల్మెంట్ చేయటం వల్ల కస్టమర్ యొక్క సిబిల్ రేటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో, సెటిల్మెంట్ అంటే ఏంటి? లోన్ క్లోజర్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంటి? నేను కట్టలేను అని చెప్పి బ్యాంకుకి రిక్వెస్ట్ చేసుకొని వన్ టైమ్ సెటిల్మెంట్‌లో వేవర్స్ అన్నీ తీసుకొని కట్టేయటము. సో, ఇదేమవుతుందంటే నెగెటివ్ క్రెడిట్ బిహేవియర్ కస్టమర్‌ది. తర్వాత వేవర్ ఇవ్వడం వల్ల బ్యాంకుకి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి లాసు, రిస్క్ కూడా. సో, క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది కస్టమర్‌ది. సో, ఏదైనా కస్టమర్ ఫ్యూచర్‌లో ఏదన్నా లోన్ అప్లై చేయాలంటే ఇది ఇంపాక్ట్ అవుతుంది. అదే లోన్ క్లోజర్ అంటే లోన్ ఫుల్ అమౌంట్ పే చేస్తాడు. అంటే ఎటువంటి వేవర్ లేకుండా పే చేస్తాడు. దీనివల్ల కస్టమర్ యొక్క క్రెడిట్ వర్తినెస్ పెరిగిపోతుంది. అంటే ఒకరు 20 సంవత్సరాల్లో లోన్ తీసుకొని 10 సంవత్సరాల్లో కట్టాడు అంటే మీరు ఫైనాన్షియల్‌గా హెల్తీగా ఉన్నారు అన్నది క్లోజర్‌లో. తర్వాత మీ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బావుంటుంది. రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ కూడా బావుంటుంది. మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్‌లో మీరు ఏదన్నా లోన్స్ కనుక తీసుకుంటే మీకు ఎమ్మటే అప్రూవ్ వస్తుంది. ఎందుకంటే ఇతను లోన్ తీసుకొని తొందరగా కట్టేస్తాడు మొత్తము అన్న దానివల్ల మీకు ఫ్యూచర్‌లో అవైల్ చేసే లోన్స్‌కి కంపల్సరీ ఇమ్మీడియేట్‌గా అప్రూవల్స్ వస్తాయి. తర్వాత సెటిల్మెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో, కంపల్సరీ మీ క్రెడిట్ స్కోరు 75-100 పాయింట్స్ అయితే పడిపోతుంది. మళ్ళీ అది మీరు ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. తర్వాత ఈ లోన్ సెటిల్మెంట్ చేసుకోకుండా ఆల్టర్‌నేటివ్‌గా ఏం చేయొచ్చు? మీరు ఆలోచించాలి. ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి దీన్ని
డిఫాల్ట్ అవ్వకుండా, సెటిల్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఈ సేవింగ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని అమ్మేసి లోన్ క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌కి ఇంపాక్ట్ ఉండదు. తర్వాత గోల్డ్ లోన్స్ లో ఇంట్రెస్ట్ రేట్‌లో వస్తాయి. కొన్ని మీరు పర్సనల్ లోన్ 20%, 25% అలా తీసుకొని ఉంటారు. కానీ గోల్డ్ లోన్ చాలా తక్కువ రేట్‌లో ఉంటాయి. వాటిలో తీసుకొని ఈ లోన్‌ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత నెగోషియేట్ చేసి రీస్ట్రక్చర్ చేయించుకోవాలి. సెటిల్మెంట్ బదులు రీస్ట్రక్చర్ అంటే 5 ఇయర్స్ ఉన్నది నాకు 10 ఇయర్స్ ఇవ్వండి. నా ఈఎంఐ తగ్గిపోతుంది. నేను కట్టుకుంటాను. అలా కన్విన్స్ చేసుకొని వీటిని రీస్ట్రక్చర్ చేయించుకోవాలి. మీరు ప్రతి లోన్‌కి ఇన్సూరెన్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకొని లోన్స్‌ని మీరు క్లోజ్ చేయొచ్చు. తర్వాత నార్మల్‌గా ఆహ్, ఈ డెబ్ అంటే డెబిట్ ట్రాప్ అంటే ఒక లోన్ తీసుకొని దాన్ని కట్టడానికి ఇంకో లోన్ తీసుకోవడం, ఇంకో లోన్ కట్టడానికి ఇంకో లోన్ తీసుకోవడం ఇలాగా చెయ్యొద్దు. ఎందుకంటే పర్సనల్ లోన్ కట్టాలని క్రెడిట్ కార్డ్ మీద తీస్తారు. క్రెడిట్ కార్డ్ తీసుకొని బై నౌ పే లేటర్ అనే దాంట్లో మళ్ళీ అమౌంట్ తీసుకుంటారు. ఓకే. ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఏం చేస్తుంటారు లోన్ తీసుకోవడం, క్లోజ్ చేయడం, వేరే లోన్ తీసుకోవడం, దీన్ని క్లోజ్ చేయడం ఇలా చేస్తుంటారు. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. మీ మీ బారోయింగ్ కెపాసిటీ ఎంతుందో, మీ ఈఎంఐ ఎంత కట్టగలరో అంతలోనే మేనేజ్ చేసుకోండి. అంత అమౌంట్‌కి కంపల్సరీ అన్నప్పుడే లోన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.